అక్క మూతకాడ ఏం పెట్టిండ్రని ఎవరు పెట్టింటారో అనుకున్నాను దేవుని కెడక చూస్తే కదా అన్నికి మా అంటే మా నాతను పోయినాక ఎంతో మంది పోయారు అతను వెనక అని ఎవరు పెట్టిండ్రో తెలియదు అని ఆ మూతలకి వెళ్ళి ఆ మూతలకి వెళ్ళి వచ్చిందే ఫోన్ చేయరా అక్కడ కంది కట్టే ఉండే అదా ఆ నిమ్మకాయలు ఊసి అక్కడ కాలుస్తాయి ఊరితో కాలుస్తే సన్నం ఆడుతుండే పోయి నల్లకాడ చూస్తే అక్కడ కూడా చూడు అక్కడ ఎడనా అని అక్కడ చూడు ఇక్కడ చూడు అక్కడ ఇతనే ఇతనికి ఎట్లా కూర్చున్నాం కానీ అదే కంది కట్టి పక్క కంది కట్టి నాయన నేను తెచ్చినవి నీవు నాయన అన్న అందరు ఆ కంది కట్టి తెచ్చాడేసి నల్ల చప్పుడే నానిపోయి అక్కడ పక్క దెబ్బి దాన్ని పని చేసి దెబ్బి అవి కాలుస్తాయి అవి కాల్చినాక ఎన్ని దినాలకో ఏమో మొత్తం ఎక్కడ పండినా కానీ పండుకున్నాం అనుకో 2 నెలలు ఆయనకి సలిసలేని వచ్చింది అయిపోయి అని ఇంకా నాకు అన్నాడు ఏమైంది సచింది తెలియదు బతికింది తెలియదు ఎక్కడ పోయిందేమో ఏమి లేదు సూర్యుడు ఎక్కినట్లా మనుషులు కన్ను తెలుస్తారంట కదా సో అన్నం కాలు కదులుతుంది చేయి కదులుతుంది కానీ కళ్ళు వెరనికి వస్తలేదు ఎదువులు వస్తలేవు మాట్లా ఎవరైనా నీకే 2 కాలు కదులుతలేవు